హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంకాపూర్ న్యాచురల్ ఆయిల్ మిల్లులో కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తామో చూడొచ్చండి. మేము కురిడి కొబ్బరి వాడతామండి. మామూలుగా ఇక్కడ లోకల్లో దొరికే కొబ్బరి కాకుండా కర్ణాటక నుండి తెప్పించి చూడొచ్చండి. ఈ కర్ణాటక నుండి తెప్పించిన కురిడి కొబ్బరి అండి. ఇది ఒక 6 నెలలు స్టోర్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ కంప్లీట్ దానికే ఇంకిపోయి ఇలా గోల్గా ఉంటుందండి. ఇది అక్కడ కట్ చేస్తే ఏదన్నా మిక్స్ జరగవచ్చు అని చెప్పేసి మేము ఇలాగే తెప్పించడం జరిగింది. ఇప్పుడు మన మిల్లులోనే కట్ చేస్తాం, చూడొచ్చు. ఇదండి మేము తెప్పించిన కురిడి కొబ్బరి. ఇది కట్ చేయడం ఎందుకు అని అంటే, ఇందులో ఏదైనా ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే మేము దాన్ని చూడలేకపోతాం కాబట్టి దాన్ని చూడడానికి కొరకు కట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చండి, ఇలా నీట్గా కట్ చేయడం వల్ల ఏదైనా లోపల ఫంగస్ లాంటిది ఏదైనా అంటే పురుగు లాంటిది ఏదైనా పట్టింది ఉంటే కూడా మనకు ఈజీగా ఏర్పడడానికి ఉంటుందండి. చూడొచ్చు, మేము ఇలా కట్ చేయడం వల్ల అందులో ఉన్న ఫంగస్ లాంటిది మనకు బయటకు ఈజీగా కనిపిస్తుందండి. ఏదైనా ఉంటే నీట్గా ఉన్నది మాత్రమే వాడడం జరుగుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్నవి ఎలాంటి ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే కూడా మేము పక్కకు పడేయడం జరుగుతుందండి. ఇలాంటివి వాడమండి, మేము ఇలాంటివి పక్కకు పెట్టేస్తాము. పక్కకు పెట్టేసి మంచివి వాటిని మాత్రమే మేము యూజ్ చేయడం జరుగుతుంది. మినిమం ఒక 100 kgలో ఒక 2-3 kgs ఇలా ఫంగస్ లాంటిది వస్తుందండి. అది పగలగొట్టడం ద్వారా మనకు ఏర్పడుతుంది. చూడొచ్చు, ఇలా పగలగొట్టిన దాన్ని మేము మిషన్లో వేయడానికి కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి అది మాది కోబ్రా కటర్ అని ఇంకో మిషన్ ఉంటుందండి. ఆ మిషన్లో మేము ఎలా దాన్ని కట్ చేస్తామో అది కూడా చూపిస్తాం. ఇదంతా కట్ చేయడం జరుగుతుందండి. చూడండి, చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లాంటిది యూజ్ పడకుండా చాలా జాగ్రత్తగా మేకింగ్ చేయడం జరుగుతుందండి. మీరు మిల్లుకు వస్తే కూడా చూడొచ్చు, ఇలాంటి నీట్నెస్ ఎప్పటికీ ఉంటుందండి. ఏదో వీడియో కోసమని కాదు, ఎప్పుడు ఇలాంటి నీట్నెస్గానే మేము ఉంటాం. చూడండి, ఈ మిల్లులో మనం ఇది కోబ్రా కటర్ అంటారండి, కోబ్రా కటర్. ఇందులో నుండి మనం ఇప్పుడు అక్కడ పగలగొట్టిన కొబ్బరి ముక్కలు ఇందులో వేయడం వల్ల మనకు చిన్న చిన్నగా అంటే మనం మిషన్లో వేయడానికి ఎలాంటి సైజ్ అయితే అవసరం పడుతుందో ఆ సైజులోనే మనకు కొబ్బరి ముక్కలుగా బయటకు రావడం జరుగుతుందండి. చూడండి, మేము అందులో వేయడం వల్ల మనకు డైరెక్ట్గా చిన్న చిన్న కటింగ్ పీసెస్ బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే 100 kgsని మనం చేయితో కానీ హ్యాండ్ కటర్తో కానీ మనం చిన్న చిన్న ముక్కలు చేయలేం కాబట్టి ఇది దానికోసం స్పెషల్గా ఓన్లీ కొబ్బరి కొరకే తెప్పించడం జరిగిందండి. చూడండి, అలా వేయడం వల్ల మనకు ఒక 5 minutesలోనే చిన్న చిన్నగా ఎలా అయిపోయిందో మీరు చూడొచ్చు. చూడండి, ఎంత నీట్గా వచ్చింది, చిన్న చిన్న ముక్కల్లా వచ్చింది కదండి. ఈ దాన్ని మనం మీరు చూస్తున్న ఈ కోల్డ్ ప్రెస్డ్ మిషన్లో వేయడం జరుగుతుందండి. చూడండి, ఎంత నీట్గా ఆయిల్ కూడా వస్తుందో చూడండి. లైవ్ అండి ఇదంతా, మీరు మిల్లుకు వస్తే కూడా చూడొచ్చు. ఎలాంటి కల్తీ కలపకుండా అంటే వేరే ఎలాంటి వాడకుండా న్యాచురల్గా తయారు చేయడం అని జరుగుతుందండి. ఇది టెంపరేచర్ కూడా రూమ్ టెంపరేచర్లోనే వస్తుందండి. మీకు ముందు చూపించడం జరుగుతుంది. మేము ఆర్డర్లో పెట్టాము టెంపరేచర్ మిషను, అది ఇప్పుడు అందుబాటులో లేదు. మాకు ఆర్డర్లో పెట్టాం కాబట్టి అది కూడా వస్తుందండి ఒక 1 weekలో. నెక్స్ట్ మేము మేకింగ్ చేసే వీడియోలో మీకు తప్పకుండా చూపించడం జరుగుతుంది. చూడండి, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, అది ఎలాంటి వేడి రావడం లేదండి. జస్ట్ రూమ్ టెంపరేచర్లోనే మనకు ఎక్కువ వేడి కానీ అంటారు కదా, అంటే మిషన్లో ఇది ఐరన్ మిషన్ కాబట్టి చాలా వేడి వస్తుంది, అట్లా ఏం లేదండి. అవన్నీ అపోహాలు. మీరు చూడొచ్చు ఎంత నీట్గా వస్తుందంటే ఆయిల్. అక్కడ మనం కొబ్బరి వేయగానే మనకు డైరెక్ట్గా ఆయిల్ వచ్చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ అయిపోతుందండి కేకు డైరెక్ట్ అవుట్పుట్ అయిపోతుంది. అక్కడ ఆయిల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా మనకు కేక్ బయటకు వచ్చేస్తుంది. ఇది మేము పశువులకు కానీ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కానీ సప్లై చేస్తామండి. ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. చూడండి, రూమ్ టెంపరేచర్లోనే నీట్గా వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన ఆయిల్ని మేము ఫిల్టర్ చేసేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి, చాలా కూల్గా ఉందండి. ఎలాంటి మనం అంటే హీట్గా వస్తుంది అది చాలా ఇది అన్నది ఏది కూడా మీరు నమ్మద్దు.
మీరు ఎప్పుడన్నా మిల్లుకు వస్తే కానీ చూసేవాళ్ళు ఎవరన్నా మీరు కూడా లైవ్గా చూడొచ్చండి. మేము ఆ టెంపరేచర్ మిషన్తో టెంపరేచర్ కూడా చూపిస్తాము. చూడండి, మేము ఈరోజు 100 కొరిడి కొబ్బరి కేజీ నుండి తీసిన ఆయిల్ అండి. ఇది మేము స్టోర్ చేస్తాం. ఇలా ఒక 1 డే స్టోర్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏదైనా మడ్డి లాంటిది ఏదైనా డస్ట్ కింద కూర్చుంటుంది కదా, ఆ తర్వాత ఈ మిల్లులో ఈ చూసే ఈ మిషన్లో మేము న్యాచురల్గా ఫిల్టర్ ఎలా పడతామో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.